తెలంగాణకు ఐటీఐఆర్పై కేంద్రం పునరాలోచన చేయాలన్నారు మంత్రి కేటీఆర్. నగరంలోని నోవెట్టెలో 24వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ పాలనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఐటీ ఎగుమతులతో పాటు ఎలక్ట్రానిక్ సర్వీసులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో డిజిటల్ విప్లవం ప్రారంభమైందన్నారు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్. హైదరాబాద్ లో ఈ పరిపాలనపై ఏర్పాటైన 24వ జాతీయ సదస్సును డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. మోదీ నాయకత్వంలో ప్రపంచ డేటా పవర్ హౌస్ గా భారతదేశం అవతరించిందన్నారు కేంద్ర మంత్రి. చట్టపరమైన చర్యలు, ఇతర మార్గాల ద్వారా సమాచార గోప్యత పరిరక్షణకు కేంద్రం కఠిన చర్యలు అమలు చేస్తుందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. Our Honorable Chief Minister, Shri K. Chandrasekhar Rao Garu, whenever we talk to him about technology, whenever we tell him about all the new things that are coming out as part of our emerging technologies wing, he only has one piece of advice to offer to the IT department and to the IT professionals and to the entire industry as well. He only says, a developing nation like India, no matter how fancy a technology is, unless it has the ability to have a larger societal impact, unless it has the ability to help the common man and make his pain points, go away, there is no point in really talking about any kind of technology. Any technology that does not have a societal impact, a positive societal impact, is futile, is what he says. So therefore, in that spirit, we have, since the formation of Telangana, our government has been working continuously on the above utopian objective of governance via and service delivery via electronic means. As far as the CP grams is concerned, for which I must compliment Telangana has done appreciably well, we have now stepped into linking it with the central CP gram of the Department of Administrative Reforms headed by Mr. Srinivas, and that would be in keeping with Prime Minister's advice of one nation, one portal. So anybody sitting anywhere can lodge a grievance. You don't have to wait for the office hours or the office desk to open. You can use your mobile app. Even if they are the middle of the night, you get aggrieved by something, you can wake up and lodge a grievance. And it will get linked to the concerned departments across the country. Now we are also moving up to district level. We have done that for the Union Territory of Jammu and Kashmir. We are in the process of doing that for Uttar Pradesh. And similarly, as was being mentioned, కేసీఆర్ అరాచక అవినీతి పాలనను అంతం చేసే వరకు బీజేపీ కార్యకర్తలు కొట్లాడతారని చెప్పారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. తమ పార్టీ కార్యకర్తలపై లాఠీలు జులిపిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ తినడానికి బీజేపీ ఏం బిర్యానీ కాదని కడుపు చించుకుని భయపడే పోరాట యోధులమని చెప్పారు. కేసీఆర్ సర్కార్ను కూల్చే వరకు విశ్రమించబోమన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. బండి సంజయ్ స్వాగత సభలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ధర్మ యుద్ధంలో మొదటి విడత న్యాయం గెలిచిందన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ లక్ష్మణ్. బండి సంజయ్ అరెస్టు విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందన్నారు. బీజేపీ న్యాయ పోరాటం చేస్తుంది అన్నారు. బీజేపీ కార్యకర్తలు కేసులకు, అరెస్టులకు భయపడారని లక్ష్మణ్ వెల్లడించారు. రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు టీకే అరుణ రైతులకు ధాన్యం విషయంలో అయోమయానికి గురి చేస్తూ ఆందోళన బాట పట్టించింది అన్నారు. ఇప్పుడు ఉపాధ్యాయులను 317 జీవోతో మోసం చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులకు వర్తించిన కోవిడ్ నిబంధనలు ప్రతిపక్షాలకు ఎందుకు వర్తిస్తున్నాయని టీకే అరుణ ప్రశ్నించారు. కేవలం కక్ష సాధింపు చర్యలుగానే అందులో పస లేదు అని చెప్పి కోర్టు కొట్టేస్తే ఇవాళ జైలు నుంచి విడుదలై ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు మన మధ్యలోకి రావడం జరిగింది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ జైల్లో మగ్గుతున్న మన నాయకులు, కార్యకర్తలు, గాయాల పడేటువంటి అనేక మందికి న్యాయ పోరాటంతో పాటు రాజకీయ పోరాటం మాత్రము కొనసాగిస్తామని హెచ్చరించడానికే మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ మన మధ్యలోకి రావడం జరిగింది. కార్యకర్తలకు పూర్తి భరోసా, జాతీయ పార్టీ
మొత్తం ఈ రాష్ట్రానికి ప్రజలకు అండగా ఉందని తెలంగాణ ప్రజలు మీరు మొక్కవోని ధైర్యంతో బీజేపీకి అండగా నిలబడండి. బీజేపీకి మీరు సమర్థన మద్దతు పలుకుతుంటే పూర్తి స్థాయిలో మీ న్యాయం జరిగే వరకు తుదికంటూ పోరాటం చేస్తామని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూనే ఏ యొక్క ప్రభుత్వ విధానాలు నిరంకుశ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన ఉందో దాన్ని పారేదోలే వరకు మడమ తిప్పేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏదైతే కొన్ని రోజుల కిందట అన్నాడో వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ కార్యకర్తలు గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడి బీజేపీ కార్యకర్తల గురించి తను ఒక అబద్ధాలు ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వరి ధాన్యం విషయంలో తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్ కు రైతులని మోసం చేసినటువంటి తీరుకు స్పష్టమైనటువంటి వైఖరి, రైతులకు ఏ విధంగా అండగా నిలిచిందో స్వయంగా పార్లమెంటులో పీయూష్ గోయల్ గారు తెలిపిన తీరుకు మొహం ఎక్కడ పెట్టుకోవాలని తెలియనటువంటి ముఖ్యమంత్రి 317 జీవో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పక్కదారి పట్టించాలని చూసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉద్యమం ప్రారంభమైందే స్థానికులకు ఉద్యోగాలు లేవని, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని, అదే పద్ధతిని మళ్ళీ ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాలలో ఒక సెంటిమెంట్ లేపి గొడవలకు కారణమైతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల శిక్షణ తరగతులకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పుపట్టారు. ఈ నెల 9, 10, 11 తేదీలో తలపెట్టిన కాంగ్రెస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. పోలీసుల తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఠాగూర్ ట్వీట్ చేసినట్లు బీజేపీకి వర్తించిన కోవిడ్ నిబంధనలు కాంగ్రెస్ కు మాత్రమే వర్తిస్తాయని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు అనుమతులు ఇచ్చిన పోలీసులు కాంగ్రెస్ కు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతులు పెట్టుకోవడానికి పోలీసు పర్మిషన్ ఇచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇది టీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం అని ఠాకూర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ వారు ట్వీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఠాకూర్ గారు పెట్టిన ట్వీట్ని ఏదైతే శిక్షణ తరగతులు ఇవ్వలేదు, ఈ 2 చీకటి ఒప్పందాల వల్లనే బీజేపీ అండ్ టీఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పిన దానిలోనే భాగంగానే మరి నేను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసు డీజీపీ గారిని అడుగుతున్నాను. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రోజులు శిక్షణ తరగతులు పెట్టుకుంటే మాకు అభ్యంతరము కోవిడ్ అని మీరు అనడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులు ఆల్రెడీ కొనసాగుతున్నాయి. దానికి నడ్డా గారు కూడా, బీజేపీ నడ్డా గారు వచ్చారు. సరే, ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులు పెట్టుకోవడం వాళ్ళ ఆర్గనైజేషన్ మ్యాటర్, అది మేము తప్పు పడతలేము. కానీ వాళ్ళు పెట్టుకోవడానికి మేము తప్పు పడతలేము, కానీ వాళ్ళు పెట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపాలిటీ మామిడిపల్లి గ్రామంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను కార్పొరేటర్ శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 నుండి 18 సంవత్సరాలలోపు విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత టీకా తీసుకోవాలని కోరారు కార్పొరేటర్ శివకుమార్. కోవిడ్ మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో సాంబశివ, ప్రభుత్వ డాక్టర్లు, గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. మోండా మార్కెట్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక నాలా సమీపంలోని శంకర్ వీధిలో పర్యటించారు. అక్కడి నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కాలనీలో తలెత్తే సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులకు సూచించారు. బస్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నాలా బజార్లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు కార్పొరేటర్ కొంతం దీపిక. బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం కొంతమంది వాళ్లే రాలేదని, అనేక మంది భాగస్వామ్యం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అఖిల భారత సంగీత కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ గోవింద వైద్య చెప్పారు. ప్రపంచానికి తెలియని 250 మంది పోరాట యోధుల జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రజలకు తెలియజేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా గట్కేసర్లోని అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో 3 రోజుల పాటు జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ సునీల్ అంబేద్కర్ పాల్గొన్నారు. సమావేశాల్లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను వీరు వెల్లడించారు. దేశంలో కోవిడ్ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సేవలు, జాతీయ విద్యా విధానంపై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. భారత మూలాల విద్యా వికాసం తక్షణ కర్తవ్యమన్నారు మన్మోహన్ గోవింద వైద్య. क्योंकि भारत का एक विचार अलग है. इस भारत की पहचान को लेकर ये दुनिया भर के लोग अपने अपने देश से प्रताड़ित होकर यहाँ पर आए, उनको यहाँ पर स्वागत हुआ, अपने अपने रिलीजन को फॉलो करने का स्वातंत्र मिला, अपने रिलीजियस प्लेसेस खड़े करना स्वातंत्र मिला है. भारत की इस पहचान, भारत का जीवन का एक दृष्टिकोण है, जीवन का लक्ष्य है, उसको लेकर भारत एक समर्थ संपन्न देश बने, यह मुख्यतः संघ का लक्ष्य है. क्योंकि अभी दुनिया इतनी नजदीक आई है, तो ऑल द काइंड्स ऑफ एथनिक, लिंग्विस्टिक एंड रिलीजियस डाइवर्सिटीज अगर सबको साथ जीना है, जो इस पृथ्वी पर जो नेचुरल रिसोर्सेस लिमिटेड है उनको साथ लेकर जीना है, तो भारत के पास उसका एक व्यू है, वर्ल्ड व्यू है, भारत के पास उसका एक्सपीरियंस है, भारत के पास फिलॉसफी है. इसलिए कैसे जीना चाहिए ये दिखाने का दायित्व भी भारत का है. तो भारत अपने भारत की विशेष पहचान लेकर दुनिया में श्रेष्ठ देश बने, यह संघ का लक्ष्य है. కేంద్ర కమిటీ సమావేశాల్లో పార్టీ 23వ మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందిస్తామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలపై ప్రణాళిక రూపొందిస్తామని సీతారాం ఏచూరి తెలిపారు. పార్టీ 23వ మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందించి మహాసభలకు 2 నెలల ముందు డ్రాఫ్ట్ విడుదల చేస్తామని చెప్పారు. సభ్యులు ముసాయిదా తీర్మానంపై సవరణలు పంపొచ్చిన ఆయన ఏప్రిల్లో కేరళలో పార్టీ అఖిల భారత మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు. మా ముఖ్యమైన ఎజెండా ఇవాళ మా పార్టీ రాజకీయ తీర్మానం రాబోయే 23వ పార్టీ కాంగ్రెస్కి. ఆ తీర్మానం ఈ సెంట్రల్ కమిటీ మీటింగ్లో అది ఆ డ్రాఫ్ట్, ఆ ముసాయిదా ఫైనల్ అవుతుంది. దాన్ని మేము విడుదల చేస్తాం పార్టీ కాంగ్రెస్కి 2 నెలల ముందర. పార్టీ కాంగ్రెస్ జరిగే ఇప్పుడు టైం టేబుల్ ప్రకారం ఏప్రిల్లో కన్నూరులో, కేరళలో జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 1st వీక్ కల్లా ఇది రిలీజ్ అవుతుంది. ఎవరైనా సరే పార్టీ సభ్యుడు కేంద్ర కమిటీకి డైరెక్ట్గా తన సవరణలు, తన సజెషన్స్ పంపగలరు. ఇది మా పార్టీలో ఉన్న ఇన్నర్ పార్టీ డెమోక్రసీ. ఇది కాక ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో వాటి గురించి ఆ స్టేట్లో ఏ ఎత్తుగడులు తీసుకోవాలి వాటి గురించి చర్చిస్తాం. ఇవి 2 ముఖ్యమైన అంశాలు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను నిర్బంధం చేసి నిరంకుశ పాలనను కొనసాగిస్తుందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారంటూ యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దారుణమని కోదండరాం మండిపడ్డారు. మఫ్టీలో వెళ్లి జర్నలిస్టులను కిడ్నాప్ చేశారని కోదండరాం ఆరోపించారు. ఏకకాలంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు కోదండరాం. సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేక ప్రభుత్వం వారిపై దాడి చేస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బాబా ప్రకటన హక్కును కాలరాస్తుంది అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు అడ్డుపడుతుందని కోదండరాం పేర్కొన్నారు. నోబెల్ కమిటీ వారు శాంతి బహుమతిని 2 జర్నలిస్టులకు ఇచ్చి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు వాళ్ళు పూనుకున్నారు. ప్రపంచ ధోరణేమో అట్లా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను దిగ్బంధనం చేసి నిరంకుశ పాలనను కొనసాగించాలని, నిరాటంకంగా కొనసాగించాలని మన పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆలోచనతోనే నిన్న 45 మంది సామాజిక మాధ్యమాల కార్యకర్తల్ని, యూట్యూబ్ ఛానళ్ళ జర్నలిస్టులను అరెస్ట్ చేసింది.
వాళ్ళ మీద పెడుతున్న ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగులు చేస్తున్నారు అనేది వాళ్ళ మీద ఆరోపణలు. కానీ ఈ సోషల్ మీడియాను ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఈ దాడికి దిగితే తప్ప సోషల్ మీడియా పైన, యూట్యూబ్ ఛానళ్ల పైన నియంత్రణ కానీ పట్టు కానీ సాధించలేమనే ఆలోచనతో ప్రభుత్వము ఈ రకంగా వ్యవహరించటం ఇది మొదటిసారి. కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్నటువంటి ఒక దాడి అనే విషయాన్ని మనం గ్రహించాలి. కరోనా దృష్ట్యా చిన్నారుల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలన్న హైకోర్టు కేంద్ర మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. జనం గుమిగూడకుండా నియంత్రించాలని, మాల్స్, థియేటర్లలో కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. వాణిజ్య సముదాయాలు వారాంతపు సంతల్లోనూ అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. బీజేపీ నేత బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్ అరెస్టు కేసులో రిమాండ్ ఆర్డర్పై హైకోర్టులో బొడిగె శోభ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 25,000 రూపాయలతో పాటు ఒక ష్యూరిటీని కరీంనగర్ సెషన్స్ కోర్టులో సమర్పించి బెయిల్ పొందని హైకోర్టు స్పష్టం చేసింది. బండి సంజయ్ను అరెస్ట్ చేసిన కేసులో బొడిగె శోభ, బీజేపీ నాయకులు రాపర్తి ప్రసాద్, ఉప్పరిపల్లి శ్రీనివాసను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కార్ జారీ చేసిన జీవో 315 సవరించాలనే డిమాండ్తో జిల్లాలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేశారు. బండి సంజయ్పై 2 టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పును ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి భారీ రెవెన్యూ చెల్లిస్తున్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదన్నారు రెస్టారెంట్ అండ్ బార్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి దామోదర్ గౌడ్. కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వైన్స్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు. గతంలో గాంధీ జయంతి, స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాలకే వైన్స్ బంద్ చేయించేవారని చెప్పారు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వం హాలిడేస్ ప్రకటిస్తేనే బంద్ చేయించేవారని తెలిపారు. ఈ సెలవులో మేము చెల్లించిన ట్యాక్స్ తిరిగి చెల్లించే పద్ధతి గతంలో ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం ఆ పద్ధతిని తీసేసిందని చెప్పారు. తిరిగి ఆ విధంగా అదనంగా చెల్లించిన నగదులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దామోదర్ గౌడ్ పేర్కొన్నారు. సరైన అవగాహన రాలేదు. ఎప్పుడైనా దయచేసి మా యొక్క సమస్యలను ముందు తీసుకొని ఈ కరోనా దిక్కెళ్ళిన నష్టాలు ఉన్నాం కాబట్టి ఈ హోటల్ ఫీల్డ్ అనేది మొత్తం దెబ్బతిన్నది కాబట్టి, ఇంకోటి ఈ లిక్కర్ ఫీల్డ్ అనేది ఏంటంటే వైన్ షాప్ వేరు, బార్ వేరు. గవర్నమెంట్కి ఏంటంటే లిక్కర్ వైన్ షాపు, బార్లు అనేది 2 కండ్ల లాంటివి, 2 రెవెన్యూ ఇచ్చేవాళ్ళం. ఇటు కూడా ఒక మ్యాక్సిమం ఒక 30 మందికి అయితే జీవనోపాధి ఇస్తున్నాం. వారికి ఏంటంటే ఇప్పుడున్న మా పరిస్థితుల్లో జీవనోపాధి వాళ్ళకు కూడా ఈ కరోనా దిక్కెళ్ళి కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొన్నాం. మేము కూడా ఇబ్బందికరంగానే ఎదుర్కొన్నాం. వాళ్ళకి జీవనోపాధి ఇవ్వాలన్న కరోనా టైంలో అందరం బాధపడ్డ విషయం. మేమే సరిగా లేనప్పుడు మేము కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కూడా ఓపెన్ అయినాయి, వాళ్ళకు ఒక జీవనోపాధి మమ్మల్ని నమ్ముకొని ఉన్న వర్కర్లు కూడా వాళ్ళకు మేము మా యొక్క సహాయాన్ని అందజేస్తున్నాం. ఈ రోజు ఏంటంటే ఈ కరోనా దిక్కెళ్ళి గవర్నమెంట్, ప్రభుత్వం వారే హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో మేము కూడా మా దగ్గర పనిచేసే వాళ్ళకు ఒక హెల్ప్ చేయలేని పరిస్థితి అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడైనా మేము ఒక ఇండస్ట్రీని నడుపుతున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఒక లైసెన్సులకు ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కరోనా సంక్షోభం, ప్రతికూల పరిస్థితుల కారణంగా రాష్ట్రానికి రాబడి తగ్గిందని అన్నారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. మంచి చేయాలనే తపనతోనే ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులకు 23.29% ఫిట్మెంట్ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫిట్మెంట్ 14.29% కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పినా తాము అన్ని వర్గాలకు ఉపయుక్తమైన నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి వర్తిస్తాయని వివరించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, 14.29% ఫిట్మెంట్ కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి దయచేసి తేవద్దండి అని చెప్పి వాళ్ళు పలు దఫాలు చెప్పినా కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన ఆకాంక్షలు కూడా కాస్త మనం కూడా తగ్గాలి. అట్ ద సేమ్ టైం
ఎంప్లాయీస్కి సంబంధించిన ఆకాంక్షలను కూడా మనం మనసులో పెట్టుకొని మనం కూడా 4 అడుగులు మనం కూడా అటువైపు వెయ్యాలి అని చెప్పి సిఎస్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీలందరికీ కూడా చాలా సుదీర్ఘంగా నిన్న మాటల్లో చెప్పడం కూడా జరిగింది. రాష్ట్రంలో గవర్నెన్స్లో మనం అంతా ఉన్నాం. నా దగ్గర నుంచి మొదలు పెడితే, వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే మీ దగ్గర దాకా. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ప్రజలకు సంతృప్తి స్థాయిలో బాగా జరగాలి అని అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ యువర్ హెల్ప్. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీ ఎస్ఆర్టీసీ వెల్లడించింది. పండుగ నేపథ్యంలో గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్ సర్వీసులు తీసుకురానున్నట్లు ఏపీ ఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఎండీ తెలిపారు. సంక్రాంతికి ప్రజలందరూ స్వగ్రామాలకు వస్తారని, దీంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. దీనిలో భాగంగా రేపు నుంచి 18 వరకు ఏపీ నుంచి 6,970 అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రోజుకు సుమారుగా 4,000 బస్సులు ఉంటాయని తిరుమలరావు తెలిపారు. ఇక అదనపు సర్వీసులకు సర్వీస్ నంబర్లు 9,000 సిరీస్ ఉంటుందని దీన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు. రెగ్యులర్ సర్వీసులు 60%, స్పెషల్ బస్సులు 50% రిజర్వ్ అయ్యాయన్నారు.